అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం అండ్ వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? ఏందబ్బా ఈరోజు మీ ఇద్దరే వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఈ వీడియో అయితే ఎప్పుడో పెట్టాల్సిందండి. ఇది ఫిబ్రవరి 7th రోజు వీడియో అండి. ఆ రోజుది, కాకపోతే లేట్ అయిపోయింది పెట్టడము, ఎడిట్ చేయడము. వేరే వీడియోస్ పెట్టాను నేను, ఎడిట్ చేయలేదని. మేమైతే ఫంక్షన్కి వెళ్ళే దారిలో ఇంకా షాపింగ్కి వెళ్ళేసి షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్ళినాం అన్నమాట. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించి మేమైతే ఫంక్షన్కి వెళ్తూ ఉన్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని, ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, ఈ వీడియోలో మా వదిన వాళ్ళ చెల్లెల కొడుకుది బర్త్డే అనమాట. మేము వెళ్ళే ఫంక్షను. ఆ బాబుని మీరందరూ బ్లెస్ చేసేయండి, ఓకేనా? మేమైతే బయలుదేరాము. చాలా ఫాస్ట్గా తొందరగా వెళ్ళేసి తొందరగా వద్దాం అనుకున్నాం, కానీ ఏమైందో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే, ఎక్కడైనా ట్రిప్కి తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉన్నాను. ఈ వీడియో నేను షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను, చూసిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి, మేమైతే వెళ్ళినాం అనమాట. ఎప్పుడు నేచర్ అని అంటావు, ఏడికి తీసుకెళ్ళి డబ్బులు వేస్ట్ అవి వేస్ట్ అని నా మీద అంటూ ఉన్నాడు అనమాట మా ఆయన అయితే. అది ఇంకా మేము మొత్తానికి బర్త్డే పార్టీకి అయితే చేరుకున్నాము. తెలంగాణలో అంటే తెలంగాణలో అయినా, ఎక్కడ వాళ్ళైనా, ఆంధ్ర అయినా, ఎవరైనా ఫంక్షన్స్ అన్నప్పుడు ఎవరు ముచ్చట్లు వాళ్ళకి, ఎవరు పలకరింపులు వాళ్ళకి సరిపోతాయిలేండి. అప్పటికి ఇంకా అందరు రానే లేదు. ఈ బాబుదే అనమాట బర్త్డే. ఈ బర్త్డేకి అయితే వెళ్ళినాం అనమాట. చెప్పాను కదా, మీరు అందరు విష్ చేసి బ్లెస్ చేయండి. లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో చూసేవాళ్ళు. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట వీడియో అనేది. అందు గురించి అని లైక్ ఇవ్వండి. నా శ్రేయాభిలాషులు, నా మంచి కోరే వాళ్ళు అయితే కంపల్సరీ లైక్ ఇస్తారు. కోరుకోని వాళ్ళు అయితే ఇది ఏదో ఒక 100 వ్యూస్ లేకపోతే 50 వ్యూస్ రాగానే ఎన్నో వేలు ఇది సంపాదిస్తుంది అని అనుకునే వాళ్ళు అయితే ఇవ్వకండి, ఓకేనా? ఇక్కడైతే మా అన్నయ్య అక్కడే ఉండిపోయింది అనమాట. ఇంకా మా మమ్మీని తీసుకొని మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళి మా మమ్మీని డ్రాప్ చేసేసి, అన్న రాలేదు, అన్న వదిన అక్కడే ఉండిపోయారు కాబట్టి ఇంకా మమ్మీని డ్రాప్ చేసేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకా అక్కడ మా అన్నలు, మా బాబాయ్ వాళ్ళు అందరు కలిసేసరికి ఇంకా మాకు లేట్ అయిపోయింది అనమాట. ఆ రోజు నైట్ అయింది వచ్చేసరికి. ఇది మా స్థలంలో చెట్లు. ఇంకా మా హస్బెండ్ అయితే రాక చాలా రోజులు అవుతుంది అనమాట. దాదాపు 1 year దగ్గరకు వస్తుంది అనుకుంటా, 1.5 year అట్లా. ఇంకా అందు గురించి అని కూడా ఇంకా అక్కడికి వెళ్ళి అంతా చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేమైతే ఇంకా చూసేసి ఎంబటే వద్దామని అనుకునేసరికి ఇంకా లేట్ అయిపోయింది. అట్లా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇక్కడ నలుగురితో కలిసిమెలిసి ఉంటే, అప్పుడప్పుడు మనం ఇట్లా ఊర్లోకి వెళ్ళి మన చుట్టాలతోని మాట్లాడుకుంటూ ఉంటే ఇట్లా బాగుంటుంది కదండి. నలుగురితో కలిసిమెలిసి మనం కలుసుకునేదే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి అట్లా కదా, ఎప్పుడు మనము కలుసుకోం కాబట్టి అట్లా కలుసుకుంటే మంచిగా అనిపిస్తుంది. నాకైతే మా మ్యారేజ్ అయ్యి 13 years అయిపోయింది, 14th year నడుస్తుంది. అయినా కానీ మా ఇంటికి వెళ్తే నాకు ఇంకా కొత్త పెళ్లి పిల్ల పోయినట్టుగానే ఉంటుంది అనమాట. అంటే అట్లనే ఆ ఫీలింగే అనిపిస్తుంది. మేమైతే ఇంకా బయలుదేరేసరికి అయితే సన్సెట్ టైం అయితే అయ్యిందనమాట. మొత్తానికి బయలుదేరినాము. ఎన్ని రోజులు ఉంటామండి భూమి మీద? ఏదో కొన్ని రోజులు. అసలు ఈ టైము ఇప్పుడు ఇది అని గ్యారంటీ లేదు కదా. ఉన్నన్ని రోజులు అందరితోని కలిసిమెలిసి హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది కదా. అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎవరైనా, అట్లా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ అయితే దిగినాము, మెమొరబుల్గా ఉంటాయని చెప్పి నేనైతే యాడ్ చేశాను. మీకు నచ్చితే లైక్ చేసేయండి.